మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. విశేషంగా మరి ఈ ఉగాది చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చి అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతోపితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే ఏంటంటే అనేక మార్పులు, అవమానాలు, అనుమానాలు, పరాభవాలు అంటే క్రిటిసైజ్, విమర్శించటాలు, ఇలాంటిది కూడుకున్న నామ సంవత్సరమే శ్రీ పరాభవం. సహజంగా ఏంటంటే పరాభవం అంటే అంతే ఇన్ని పదాలు నేను చెప్పక్కల్లా. పరాభవం అంటే ఏంటంటే మా అలాంటి వాళ్ళకి అర్థమైపోతుంది. పరాభవం అంటే అవమానించటము, అంటే ఎనీబడి క్రిటిసైజ్ అంటారు చూడు, ఎవరిని విమర్శించకూడదని. ఈ పరాభవం అనే వర్డ్ ఏంటంటే పాత సినిమాల్లో వచ్చింది. ఈ పాత సినిమాలు కొన్ని ఉంటాయి కదా, ఎన్టీ రామారావు, దానవీరేశ్వర కన్నా, సూపర్ స్టార్ కృష్ణ, కురుక్షేత్రం, ఇలా అక్కినే నాగేశ్వరరావు గారి పిక్చర్లు, కాంతారావు, ఇలాంటి వాళ్ళ పిక్చర్లలో పరాభవం అంటుంటారు. ఎన్టీ రామారావు బాగా ఎక్కువ పలికింటాడు దీనిలో. అంటే దుర్యోధనుడు పాత్ర వేసింది ఆయనే కాబట్టి పరాభవము అంటే ద్రౌపది పరాభవం చేసింది అని. అదే పరాభవనామ సంవత్సరం. పరాభవం కాకుండా దూరంగా డిస్టెన్స్లో ఉండి మనిషి యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తూ ముందుకు వెళ్ళి మనం పరాభవం, అవమానం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందని చెప్పే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక తులారాశి దగ్గరికి మనం వచ్చేటట్టయితే ఈ తులారాశిలో ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం వచ్చేటప్పటికల్లా 3 పాదాలు, అంటే 1, 2, 3 పాదాలు కలిపి మనకి తులారాశి అవుతుంది. ఈ తులారాశిలో ఎలా ఉండబోతుంది అంటే సహజంగా ఆదాయ వ్యయాలని మనం చూసుకునేటట్టయితే 8, 11 అంటే కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి. కొంతమంది ఆదాయాలు మార్పులు ఉండటం, కొన్ని మార్పులు జరగటం విశేషంగా జరుగుతూ ఉంటుంది. అందులో సహజంగా తులారాశి వాళ్ళు చూసుకునేటట్టు ఆదాయ వ్యయాల్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల్లో ప్రత్యేకంగా 8, 14 అని, అంటే 8 ఆదాయం ఉంటే 14 ఖర్చు ఉంటుంది. 6 వచ్చేటప్పుడు గౌరవం, 3 అవమానంగా ఉంటుంది. అంటే 6 రాజ్యపూజ్యం. మరి ఏమిటి గ్రహస్థితుల యొక్క కలయికను చూసుకునేటట్లయితే ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతులు చూడాలి. రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక మాసకి మారిపోతాయి. కుజుడు 45 రోజుల పాటు, రాహుకేతులు 18 రోజుల పాటు ఉంటారు. అయితే గురువు జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో, తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేయటం, అక్టోబరు 31 వరకు కూడా 31వ తారీఖు నుంచి, అంటే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు గురువు. 31 నుంచి డిసెంబర్ 18 వరకు కూడా సింహరాశిలో, అంటే అతిచారంతో 18వ తారీఖు నుంచి అతిచారం పోయి వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి ముఖ్యంగా అని మనం చూసుకునేటట్టయితే, తులారాశి వాళ్ళకి తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన గురువు జూన్ 2 వరకు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు, ఆకస్మికంగా ధనలాభం, ప్రతి దానిలో ముందుకు వెళ్ళటం ఒకటి, డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లైఫ్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పటి వరకు? జూన్ 2 వరకు. జూన్ 2 తర్వాత మళ్ళీ మార్పు జరుగుతుందిగా. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటారు కదా. ఈ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు డబ్బును పొదుపు చేసుకోవాలి. అంటే అక్టోబర్ 31 వరకు కూడా పర్వాలా, బాగానే ఉంటుంది, కానీ వృత్తిరీత్యా సమస్యలు రాకుండా చూసుకోవాలి అంతే. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ అతిచారంలో సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు సింహరాశిలో కూడా అనుకూలంగా ఉంటాడు ఈ రాశి వాళ్ళకి.
అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం. అంటే ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైన ఫలితాలు. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఏదో మధ్యలో డబ్బులు ఖర్చు చేస్తాడు, అంటే స్థిరాస్తి గురించి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి మంచి పని. టోటల్గా వాళ్ళకి లాభాల బాటలోనే ఉంటారని అర్థం. అలానే శని జూలై 24 వరకు కూడా మీనరాశిలో సంచారం చేయటం, 25 నుంచి వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. జూలై 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉండటం వల్ల అనేక లాభాలు. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అలానే స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థానచలనం జరగటం ఒకటి, ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అక్కడ రాహువు కూడా ఉంటాడు. అంటే శని వక్రగతిలో పొందారంటే దాని వెనుకటి యొక్క ఫలితం వస్తుందని అర్థం. రాహు వల్ల సంతానం పరంగా ఇబ్బందులు, సంతానము ఇంకా డెవలప్మెంట్ కాలేదనే ఆలోచనలు కలగటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా రాహు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ 7 నుంచి మనకి మకర రాశిలో సంచారం చేయటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధగా ఉండాలి. కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధాన్యనాశో ధనశ్చేద అంటారు. అంటే వృధా సంచారణం భయం అంటారు. అంటే వృధాగా సంచారం చేయటం. అలానే స్వజ నైర్దూషణం అంటారు. అంటే స్వజ నైర్దూషణం అంటే ఏంటంటే రకరకాల దూషణలకి భూషణలకి గురవుతారని. దశమస్థో యదా గురుహు అంటారు. అంటే యదా గురుహు అంటే ఏంటంటే, గురువు అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని అర్థం. అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పటి నుంచి జూన్ 2 తర్వాత, జూన్ 2 వరకు పర్వాలా, మనకేమి ఇబ్బందులు ఉండవు. జూన్ 2 తర్వాత ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అర్థం. అలాగా ధన నష్టం లేకుండా వృధా ప్రయాణాల విషయంలో ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు, నూతనంగా ఏదన్నా కొత్తగా వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, మనశ్శాంతి లేకపోవటం, ఉద్యోగులపై అధికారుల పనుల వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉండటం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం ఒకటి. తర్వాత ఇసుక, సిమెంటు, కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్ సంబంధించిన వస్త్రాలు, పండ్లు, పూలు, ఇలాంటి రెస్టారెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉండటం, వ్యాపారులకి. అలానే భాగస్వామ్యంతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. జాయింట్ వ్యాపారులతోటి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే మెడికల్ వ్యాపారుల వరకే లాభప్రదంగా ఉంటుంది. అలానే చిన్న చిన్న విషయాల్లో ఉండే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. అంటే భయం అనేది వెంటాడకుండా, వృధా ప్రయాణాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. అంటే ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం. విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతారు. స్త్రీలకు అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లము లేదు, మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. భయాందోళన చెందాల్సిన పనేమీ లేదు. ఏమిటి అనంటే, భాగస్వామ్యం అనగానే వెంబటే భార్య అనుకుంటారు చాలామంది. భాగస్వామ్యం అంటే భార్య కాదు, ధర్మచారిణి. అంటే ఏదైతే మనకి భాగస్వామ్యం అంటే ఏంటంటే, వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వాళ్ళని వ్యాపారస్తులు అంటారు, భాగస్వాములు అంటారు. స్త్రీని భార్యాభర్తల మధ్య అభిప్రాయంలో అలా చెప్పకూడదు. అంటే భాగస్వామ్యం కాదు, ప్రేమతోటి అపురూపంగా ఉండే మనస్తత్వం అని అర్థం. అంటే సహధర్మచారిణి అంటారు కదా, ఆ భాగస్వామ్యం కాదు. పొరపాటు పడుతుంటారు మన వాళ్ళు. భాగస్వామ్యం ఏదో పార్ట్నర్షిప్ కాదు. ఏదో నీ డబ్బులు నీవు తీసుకో, నా డబ్బులు నీవు తీసుకొని నువ్వు షేర్ చేసుకో అంటే ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు పార్ట్నర్షిప్ అయ్యారులేండి. పాత రోజుల్లో సహధర్మచారిణి అనేవాళ్ళు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ వాటిలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. గురుగారు, మరి ముఖ్యంగా తులారాశి వారు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? వీళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేసుకోవాలి. అమ్మవారి యొక్క అర్చనలు చేసుకోవాలి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం లాంటి, కాశీ లాంటి దర్శనాలు చేసుకోవడం మంచిది.
అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం చాలా మంచిది. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.